చంద్రబాబు నాయుడు గారిని తన అక్రమ నివాసం మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి అక్రమ నివాసం పక్కనే గ్రీవెన్స్ హాల్లో గవర్నమెంటే గ్రీవెన్స్ హాల్ అక్రమంగా కట్టి ఆ గ్రీవెన్స్ హాల్ ఏదైతే అక్రమంగా కట్టారో అది ఎందుకు తొలగించారు అని చెప్పి ఈరోజు ఏకంగా చట్టాలు చేసే సభలోనే చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని చట్టాన్ని గౌరవిస్తూ తీసేస్తే దాని మీద ఇవాళ చర్చ అధ్యక్ష. నేను ఒక్కసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎక్కడైనా కూడా మన మహారాష్ట్రలో మన బాంబేలో ఫ్లడ్స్ వచ్చినాయి అధ్యక్ష. తమిళనాడులో కూడా ఫ్లడ్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అధ్యక్ష. విపరీతమైన ఫ్లడ్ వస్తుంది, విపరీతమైన వర్షాలు వస్తాయి, నగరాలే ఏకంగా మునిగిపోయే పరిస్థితులు. మన మహారాష్ట్రలో బాంబేలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే మన కళ్ళ ముందని టీవీలలో అందరం కూడా చూసాం. 10 వారం రోజుల కిందట ఏకంగా ఈ స్థాయిలోకి నీళ్ళు వచ్చి పూర్తిగా ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో అందరం కూడా చూస్తాం అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష? ఎందుకు ఈ నగరాలలో నీళ్లు పోలేని పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు ఒక ఫ్లడ్ వచ్చినా, ఒక ఎక్కువ వర్షాలు వచ్చినా ఎందుకు ఈ నగరాలన్నీ కూడా విలవిలలాడిపోయే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అధ్యక్ష? దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైనా కూడా నీళ్లు పోయే మార్గం, ఫ్లడ్ పోయే మార్గాన్ని ఎవరు కూడా అడ్డుకట్ట వేయరాదు. ఫ్లడ్ పోయే మార్గంలో ఎప్పుడైతే మీరు అడ్డుకట్టలు వేస్తూ పోతారో అప్పుడు ఆ ఫ్లడ్ కోర్సును మనం అడ్డుకుంటా ఉన్నాం. ఆ ఫ్లడ్ కోర్సును ఎప్పుడైతే మనం అడ్డుకుంటామో అప్పుడు నీళ్లు న్యాచురలీ ఇలా పోవాల్సిన మార్గంలో వేరే చోట దాని ఇంపాక్ట్ ఎక్కడో కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంక వేరే చోట ఎక్కడో కనిపించినప్పుడు అక్కడ విపరీతంగా మునిగిపోయే పరిస్థితులు వస్తాయి అధ్యక్ష. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇది నేను ఒకసారి మామూలుగా ఎక్కడైనా కూడా నది పక్కన ఇల్లులు కట్టాలి అని అంటే ఆ ఇల్లులు కట్టే అధికారం, ఆ ఇల్లులు కట్టడానికి పర్మిషన్ ఇచ్చే అధికారం వీళ్ళెవరికి ఉండదు అధ్యక్ష. ఆ అధికారం ఉండేది రివర్ కన్జర్వేటర్ కు మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష. ఇట్ కమ్స్ అండర్ ది రివర్ కన్జర్వేటర్ యాక్ట్ కింద, రివర్ కన్జర్వేషన్ యాక్ట్ కిందకు వస్తుంది అధ్యక్ష. రివర్ కన్జర్వేటర్ కు మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష, అక్కడ ఎక్కడైనా పర్మిషన్స్ ఇవ్వడానికైనా కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటా ఉన్న ఇల్లు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి నివాసం పక్కనే ఉన్న ఈ గవర్నమెంట్ కట్టడాలలో ఏదైతే ఇల్లీగల్ గా కట్టిన భవనం అయితేనేమి, వీటికి సంబంధించి రివర్ కన్జర్వేటర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడిగితే, పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగితే, రివర్ కన్జర్వేటర్ ఏం చెప్పాడో ఒక్కసారి ఈ లెటరు ఒకసారి టీవీ మీద నేను చూపిస్తా అధ్యక్ష. ఒకసారి లెట్ ది ఎంటైర్ అసెంబ్లీ ఆల్సో సీ, అసెంబ్లీ ద్వారా లెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా చూడమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూడండి అధ్యక్ష. దిస్ లెటర్ వాస్ మీ కళ్ళ ముందనే కనిపిస్తా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 2017 అధ్యక్ష. ఇది రాసింది కొంచెం రాసింది కూడా కొంచెం పైకి పోండి ఒకసారి, కొంచెం పైకి తీసుకొని పోతే రాసింది అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ సెంట్రల్ డివిజన్ విజయవాడ అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసినాడు అధ్యక్ష. కొంచెం ఆ లెటర్ ఇంకా పైకి కొంచెం పైకి తీసుకొని పోండి అన్న కొంచెం అధ్యక్ష. అక్కడ ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఆయన ఏమని రాశాడు అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ కూడా ఒకసారి సబ్జెక్ట్ ఒక్కసారి ఏమనుకోకుండా కొంచెం కింది పోండి. సబ్జెక్ట్ అధ్యక్ష, కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రీవెన్స్ హాల్ within the premises of Honorable Chief Minister / camp office in an extent of 1200 square meters. సబ్జెక్ట్ అంటే ఆ గ్రీవెన్స్ హాల్ సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంకా కాస్త ముందుకు పోమ్మా, కొంచెం ముందుకు పోన్నా, ఇంకా కొంచెం ముందుకు పోన్నా అధ్యక్ష. ఒకసారి నేను హైలైట్ చేసిన పోర్షన్ ఒకసారి చదవండి అధ్యక్ష. ఒకసారి చదివి నేను వినిపిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద అది కూడా చూడొచ్చు అధ్యక్ష. ఇక్కడ ఈ రివర్ కన్జర్వేటర్ అధ్యక్ష, రివర్ కన్జర్వేటర్ గా ఉన్న అధికారం ఉన్న వ్యక్తి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
తన దగ్గర నుంచి తను ఏమని రాశాడు చూడండి అధ్యక్ష. ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఈస్ 22.60 మీటర్స్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఒకసారి గమనిస్తే అధ్యక్ష, మనము ఈ అసెంబ్లీకి రావాలి అని అనుకుంటే అదే బండ్ మీదనే వస్తాం అధ్యక్ష. అంటే ఆ బండ్ మీద నుంచి ఒక్కసారి ఇలా బండ్ మీద కారు పోతా ఉన్నప్పుడు ఇలా బండ్ మీద ఇలా చూస్తే అధ్యక్ష, ఇలా కిందికి తిరిగి చూస్తే కింద చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక ఇల్లులు కింద లెవెల్లో కనిపిస్తాయి అధ్యక్ష. అంటే బండ్ ఈ స్థాయిలో ఉంటుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ఇల్లులు ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉంటాయి అధ్యక్ష. మీ అందరికి కూడా అసెంబ్లీకి వచ్చేటప్పుడు బహుశా అందరికీ కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ లెవెల్స్ అధ్యక్ష. ఒకసారి గమనిస్తే ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అధ్యక్ష 22.60 మీటర్స్ అధ్యక్ష. అంటే మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22, దాంట్లో రాసినారు అధ్యక్ష 22.60 మీటర్స్ అధ్యక్ష. అండ్ ది హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ ఈస్ అట్ 19.50 మీటర్స్. అంటే 19.50 మీటర్స్ లో ఆయన ఇల్లు ఉంది. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 మీటర్స్ కు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఉంది. అంటే ఏకంగా ఫ్లడ్ కోర్సును అడ్డుకుంటా ఉన్నారు. అక్కడ ఎనీ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఏమొచ్చినా కూడా అధ్యక్ష, దట్ ఈస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లడ్. ఒక ఫ్లడ్ ను మనం అబ్స్ట్రక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ అధ్యక్ష డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అధ్యక్ష. ఫ్లడ్ కోర్సును కన్నా ఎవరైనా కూడా అడ్డుకుంటే అక్కడ ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఈ రకంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండడం, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఏకంగా ఫ్లడ్ కోర్సును ఆపడము, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఫ్లడ్ వచ్చినా పర్వాలే, ఫ్లడ్ కోర్సు మారిపోయినా పర్వాలేదు అని చెప్పి అన్న యాటిట్యూడ్ ముఖ్యమంత్రి గారు చూపించడం మొదలు పెట్టేసరికి అధ్యక్ష, ఆ రోడ్డు మీద అంతా కూడా మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా విచ్చలవిడిగా రావడం మొదలు పెట్టే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. అక్కడే కాదు అధ్యక్ష, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే రూల్స్ ను ఖాతరు చేయడం మానేస్తాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే నాకు రూల్స్ వర్తించవు అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారో, అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చులకన అవుతుంది. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో కూడా మాకు కూడా రూల్స్ వర్తించవు, ముఖ్యమంత్రికే వర్తించకపోతే మాకెందుకు వర్తిస్తాయి అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారు. ఆ రకంగా జరిగిన పరిస్థితి అధ్యక్ష మళ్ళీ కమింగ్ బ్యాక్ అధ్యక్ష, ఇదే రివర్ కన్జర్వేటర్ రాసిన లెటర్ అధ్యక్ష. ద మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22.60 meters and the highest field level, అంటే highest field level is 19.50 meters. Further, the deputy executive engineer, the executive engineer has stated that the ground level, that is the field level, is lower than the maximum flood level, which is flood prone area. Adhyaksha, he further added, Adhyaksha, further it is submitted that the Honorable Lokayukta of Telangana and Andhra Pradesh has issued orders dated 1/2/2017 in complaint number so and so filed by so and so Hyderabad, that the collector Krishna and the collector Guntur districts are directed to see that encroachments on the Krishna left flood bank above Prakasham Barrage and also similar encroachments along with the Krishna river margin above Prakasham Barrage are removed within 6 months from the date of receipt of copy of the order. Lokayukta orders ఇచ్చింది. ఇది ఫ్లడ్ ను మీరు అబ్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. ఇట్ ఈస్ కమింగ్ విత్ ఇన్ ద ఫ్లడ్ లెవెల్. ఫ్లడ్ ను అబ్స్ట్రక్ట్ చేయడం చేస్తే డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తీసేయండి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హూ ఇస్ ద కన్జర్వేటర్ ఆఫ్ రివర్ కన్జర్వేటర్ గా ఉన్న అథారిటీ, హీఈస్ ద సోల్ అథారిటీ. ఆయన ఏకంగా లెటర్ లో లోకాయుక్త ఏం చెప్పింది కూడా లెటర్ లో రాస్తూ సెకండ్ పేజ్ ఒక్కసారి పోతే అధ్యక్ష, ఆయన కంక్లూజన్ అధ్యక్ష, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సర్కమ్స్టాన్సెస్ it is not possible to issue clearance for construction of the proposed grievance hall within the camp office అని చెప్పి ఏకంగా categorically అధ్యక్ష, yours faithfully executive engineer KC division Vijayawada.
I mean, categorically, the officials have said, ఇది పర్మిషన్ కాదు, ఇవ్వలేము అని చెప్పి కేటగారికల్ గా రాసిన నేను ముఖ్యమంత్రి, నన్నెవడు ఆపుతాడు, నేను చేయాలనుకుంటే మీరెవరండి ఆపేదానికని ఏకంగా ఈ ఆర్డర్స్, రివర్ కన్జర్వేట్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా పక్కన చెత్తబుట్టలో పడేసి అక్కడికి పోయి గవర్నమెంటే ఏకంగా దగ్గరుండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ చేసింది అధ్యక్ష. when this is happening డైరెక్ట్ గా తెలిసి చట్టాలను ఉల్లంఘిస్తూ ఆ చట్టాలను ఉల్లంఘించినందువల్ల దానికి వచ్చే రామిఫికేషన్స్ చాలా సివియర్. యువర్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లడ్ కోర్స్ ను అబ్స్ట్రక్ట్ చేస్తా ఉన్న పరిస్థితి ఎంత డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అని అంటే, ఒకరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరు ఇలా మొత్తం అందరూ కట్టుకుంటా పోతా ఉంటే ద ఫ్లడ్ కోర్స్ అనేది ఉండదు అధ్యక్ష. ఫ్లడ్ కోర్స్ అనేది ఎక్కడా కూడా ఫ్లడ్ అనేది పోవాల్సిన కోర్సులో పోదు. దాని డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ త్రూ అవుట్ కనిపిస్తాయి. ఆ ఫ్లడ్డింగ్ ఎక్కడికో పోతుంది, విజయవాడ నగరం కూడా మునిగిపోయే పరిస్థితికి కూడా వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ గా జరుగుతా ఉన్న అన్యాయం చూడలేక నేనంతట నేనే ఎప్పుడైతే కలెక్టర్ల మీటింగు, ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగు, ఎప్పుడైతే ఎస్పీల మీటింగ్ జరిగిందో నేనంతట నేనే స్వయంగా వీళ్ళందరి మీటింగ్ తీసుకొని వచ్చి అదే గ్రీవెన్స్ హాల్లో అదే ప్రజావేదికలోనే మీటింగ్ పెట్టా అధ్యక్ష. మీటింగ్ పెట్టించి అందరు ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టా, అందరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ను కూర్చోబెట్టా, అందరి సెక్రటరీలను కూర్చోబెట్టా, ఆ కలెక్టర్లను కూర్చోబెట్టాను, ఎస్పీ గారిని కూర్చోబెట్టిన తర్వాత నేను వాళ్ళకి ఒకటే అడిగా, మనం అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్లం, మనమంతా కూడా చట్టాలను తయారు చేసే వాళ్ళం, మనమంతా ఐపీఎస్ ఆఫీసర్లము, మనమంతా సెక్రటరీలము, మనమంతా క్యాబినెట్ మినిస్టర్లము, అందరూ క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఉన్నాం. సాక్షాత్తు నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను ముఖ్యమంత్రిని. ఇంతమంది గవర్నమెంట్ నడిపే వ్యవస్థ ఇదంతా, ఇంతమందిని గవర్నమెంట్ నడిపే వ్యవస్థలో ఉన్న వాళ్ళం మనమంతటా మనమే ఒక ఇల్లీగల్ బిల్డింగ్ లో, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో, చెయ్యకూడని విధంగా చేసిన ఇల్లీగల్ బిల్డింగ్ లో మనం కూర్చొని మనం ఈ రకంగా మీటింగ్ పెట్టుకుంటా ఉంటే మనం ఏ రకమైన సంకేతం రాష్ట్ర ప్రజలకు మనం పంపిస్తా ఉన్నాము అని చెప్పి నేను ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ అడిగాను అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, రూల్ అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గన చేసి ఉంటే, ఎవడైనా సామాన్యుడు గన ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్ గా రేకుల షెడ్ వేసుకుంటే గన గమనుంటారా అధ్యక్ష? వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇల్లు కట్టుకొని చూడధ్యక్ష ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష. డైరెక్ట్ గా రివర్ పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు, చివరికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనంతటా ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు. ఏందధ్యక్ష రాజకీయ చరిత్ర? ఒక 40 ఏళ్ళ వయసులో రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకుడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే, మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్ నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పాం. కలెక్టర్లకు అందరికీ కూడా చెప్పాం, ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి. ఎక్కడైనా కూడా సామాన్యునికి ఒకే రూల్ ఉండాలి,
అధికారంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకైనా కానీ ఒకే రూల్ ఉండాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగినా కూడా చట్ట ప్రకారం ఎక్కడైతే అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఉంటే రూల్స్ అనేవి ఎవరికైనా కూడా ఒకటే మాదిరిగా రూల్స్ ఉండాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా ఏమేం చేయాలో ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ కూడా అదే చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను మార్పు చేయడం కోసం 4 అడుగులు ముందుకు వేస్తా ఉంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ దాన్ని కూడా తప్పులు పట్టే ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఎప్పుడూ కూడా బాగుపడదు అధ్యక్ష. రామానాయుడు గారికి ఇచ్చాను ప్లీజ్. ఒక అరగంట కామెంట్స్ వద్దండి ప్లీజ్. ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఇవాళ ప్రజావేదిక గురించి ఇవాళ ముఖ్యమంత్రి గారు సవినయంగా తెలియజేశారు. ఇది ఏదైతే వాస్తవంగా చూసినట్లయితే రివర్ కన్వర్జన్ యాక్ట్ లో ఇది 130 మీటర్లు మరి తర్వాత ఉన్నటువంటి పరిస్థితి. సరే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని ప్రజావసరాల కోసం వినియోగించుకుంటారా కూల్చుకుంటారా ఏం చేస్తారనేది వేరే ప్రజలే గమనిస్తున్నటువంటి పరిస్థితి. నేను డైరెక్ట్ గా వేరే మంత్రి గారిని నేను అడిగింది ప్రజావేదికను కూల్చడం ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక భయోందోళనలు ఉన్నాయి. ఇప్పుడే మీరే చెప్పారు 72,000 మీరు మాట్లాడుతున్నప్పుడు మేము సైలెంట్ గా విన్నాం. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అందరం కూడా నిశ్శబ్దంగా విన్నాం. కనీసం సార్ స్పీకర్ సార్ ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిశ్శబ్దంగా విన్నాం. అరగంట సేపు మాట్లాడారు. దయవుంచి వాళ్ళు ఇష్టం మాట్లాడతారు. ఈ రోజు స్వయంగా ఈ రోజు ఆయన మాట్లాడుకున్నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మేము నిశ్శబ్దంగా విన్నాం. మేము మాట్లాడు ఈ రోజు క్లియర్ గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 72,000 ఇళ్లు ఉన్నాయని స్వయంగా మంత్రి గారే చెప్పడం జరిగింది. మా దృష్టిలో ఈ రాష్ట్రంలో చూస్తే ఇంకా లక్షలాది ఇళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడే రామకృష్ణారెడ్డి గారు మాట చెప్పారు, రేపు ఉగాది రోజుకి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. సంతోషం. కానీ ఆ మాట మన మంత్రి గారు ఎవరైతే ఆ 72,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తామని మాట మంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి ముందుగా ఒకటి తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా రెండవది ఇందాక మరి సార్ మధ్యలో ఆత్మని మేము వాళ్ళు మాట్లాడుతున్నాం చెప్పి సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. రెండవది ఏంటంటే ఏదైతే వినండి, ఆయన ఏం మాట్లాడతారో వినండి, దానికి సమాధానంగా మళ్ళా మంత్రి గారు చెప్తారు. మీకు అవకాశం వస్తుంది మాట్లాడండి. సార్ ఏదైతే ఈ రోజు ప్రజావేదిక గురించి చెప్పారు, ఇది రామచంద్రారెడ్డి గారు వరప్రసాద్ గారు కూర్చోండి ప్లీజ్. సరే ఇదేంటండి నసలాగం మాకు సార్ ఆగండి ప్లీజ్ ప్లీజ్. ఇంత మన సభ్యులు సమయంతో ఉండండి మాట్లాడిన వాళ్ళు. సార్ నేను స్ట్రైట్ గా మంత్రి గారిని నేను అడిగేది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఏవైతే ఈ రోజు మీరు ఐడెంటిఫై చేసి ఉన్నారో వాళ్ళని రెగ్యులేట్ చేసేటువంటి విధంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆందోళన తొలగించవలసినటువంటి బాధ్యత మీరు తీసుకోమని కోరుతున్నాను. నెంబర్ 1. రెండవది ఏదైతే ఈవేళ మరి ఆ ప్రజావేదికని మీరు కూలగొట్టుకున్నారు లేకపోతే పడదోశారు, కానీ వాస్తవంగా ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే అది వాస్తవంగా చూస్తున్నట్లయితే మరి ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ సార్, అది నిర్మాణం చేసింది. ఓకే, నిజంగా మీరు కట్టడానికి కోల్చాలనుకున్నప్పుడు అది ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్. అది దాన్ని ఎక్కడికక్కడ తీసి అన్ని బోర్డుల సిస్టంలో ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు అధ్యక్ష. ఆ మాత్రం దాన్ని ఇంకో చోట తీసుకెళ్లి మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవచ్చు అధ్యక్ష. ఆ మాత్రం దానికి కక్షపూరితంగా అక్కడ చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష. అంచేత నేను దయ ఉంచి మంత్రి వారిని స్ట్రైట్ గా అడిగేది మరి ఏదైతే ఆ 72,000 మంది సంబంధించినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేసి వాటిని పట్టాలు ఇచ్చేటువంటి ఆలోచన ఉందా అని అడుగుతూ ఉన్నా. రెండు మంత్రి గారు ఇదే మీరు చెప్తూ గారు మెంబర్స్ మిగిలినటువంటి వాళ్ళు కూడా మాట్లాడే ఏకంగా మీరు సమాధానం. వరప్రసాద్ గారు అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సభ్యులు రమానాయుడు గారు మాట్లాడినప్పుడు కొన్ని అసత్యాలు మాట్లాడారు. నేను తమిళనాడులో కలెక్టర్గా పనిచేశాను, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేశాను. నాకు తెలిసినంత వరకు వారు చెప్పిన బిల్డింగ్ ప్రకారం ఒకే నిమిషం వారు చెప్పిన సెక్రటేరియట్ బిల్డింగు ఎక్కడ కూడా ఆక్రమింపులు కానీ
వయలేషన్స్ మాత్రం ఏమాత్రం లేవు. కరుణానిధి గారు సెక్రటేరియట్ కట్టించింది, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని హాస్పిటల్గా ఉపయోగించారు తప్ప అది ఆక్రమింపును మాత్రం రెగ్యులేట్ చేసి మాత్రం కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. తర్వాత నాకు తెలిసినంత వరకు నేను దాదాపు 28 సంవత్సరాలుగా నేను తమిళనాడులో పనిచేశాను, తర్వాత ల్యాండ్ కమిషనర్ కూడా పనిచేశాను, కలెక్టర్గా పనిచేశాను. ఎక్కడ కూడా ప్రభుత్వం మాత్రం ఆక్రమింపులు లేవు. రమానాయుడు గారు సభ్యులు చెప్తున్నారు ఈ విధంగా సభను తప్పుదారి పెట్టించారు, కొన్ని అసత్యాలు మాట్లాడారని చెప్పి తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా వన్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ వెంకటేష్ అధ్యక్ష అయిపోయింది మాట్లాడదు ప్లీజ్ చెప్పండి. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష మీరు అనుమతిస్తే నేను ఇచ్చినట్టు టీవీలు వేస్తే రెండు కూడా వస్తాయి, ప్రజలు దేశం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు పర్మిషన్ ఇస్తే వేస్తారు అధ్యక్ష. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష. చెప్పండి. కాదు అధ్యక్ష, టీవీలో ఏమంటున్నాను, నేను చెప్పే డాక్యుమెంట్స్ కూడా ఇస్తే చెప్పండి. ఓకే, మీరు వేయరు కాబట్టి అధ్యక్ష, మీరు వేయలేరు కాబట్టి మేము పబ్లిక్ లో మీకు కాపీ పంపిస్తాం, పబ్లిక్ లో చెప్పాలో వారికే చెప్తాం అధ్యక్ష. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ముఖ్యమంత్రి గారు డాక్యుమెంట్స్ అన్ని చూపించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది దిశ. దాన్నే అభ్యర్థిస్తున్నాం మేము. అది మీరు అభ్యర్థించిన మీ మనసు కరగలేదు కాబట్టి ప్రజెంట్ అంటే ఒక సాంప్రదాయాన్ని నూతన సాంప్రదాయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సాంప్రదాయం అందరికీ వర్తింపజేస్తే అధ్యక్ష ఏ మెంబర్ అయినా కానీ రేపటి నుంచి ఏ మెంబర్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ రూపాయలు అడుగుడిస్తే అది సబబుగా ఉంటుంది దిశ. నేను సబ్జెక్ట్కి వస్తున్నాను దిశ. మొట్టమొదటిసారిగా దిశ మీరు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ సభ కానీ రూల్స్ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రిస్ట్రిక్షన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ ఇన్ ది విసినిటీ ఆఫ్ సర్టన్ ఏరియాస్, వాటర్ బాడీస్. ది అబవ్ మ్యాటర్, the above water bodies and course shall be maintained as recreational green buffer zone and no building activity shall be carried out within 100 meters. అధ్యక్ష ఇది బిల్డింగ్ రూల్స్ అన్నీ ఉన్నాయి, డేట్ కాదు బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి. నేను పాస్ ఆన్ టు యూ, I will pass on to you అని చెప్తాను నేను. అధ్యక్ష 100 meters from the boundary of the river outside the municipal corporation. మీ బిల్డింగ్ రూల్స్ లో ఉండేది చెప్తున్నాను. బైలాస్ చూసుకోండి మీరు, డేట్ కాదు బైలాస్ ఇది బైలా. అధ్యక్ష ఈయన బిల్డింగ్ ను రెగ్యులరైజ్, ఈయన బిల్డింగ్ ను ఈ మాదిరిగా రివర్ కన్జర్వేటర్ హూ ఇస్ ద అథారిటీ వ్యతిరేకంగా ఇవ్వడం మొదలు పెట్టేసరికి, ఈయన ఇల్లీగల్ గా ఉండడం మొదలు పెట్టేసరికి ఏకంగా ఫ్లడ్ లేదు, ఫ్లడ్ ఎట్టొచ్చినా పర్వాలా, మనుషులు ఏమైనా పర్వాలా, నా బిల్డింగ్ మాత్రం నేను ముఖ్యమంత్రి, నా బిల్డింగ్ మాత్రం రెగ్యులరైజ్డ్ పద్ధతిలో ఉండాలా అని చెప్పి దుర్బుద్ధితో ఏకంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయనంతటా ఆయనే రూల్స్ మారుస్తాడు. ఆ రూల్స్ మార్చింది నువ్వే కదయ్యా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఆ డేట్ మాత్రం చెప్పడు. అది తప్ప మిగతాటి అన్నీ ఆయన ఏ రకంగా మార్పులు చేశాడో మాత్రం చెప్తాడు. డేట్ చెప్పమని చెప్పాలంటే ఆయన చేశాడో ఇంకొకటి చేసే అర్థమవుతుంది కదా.
మున్సిపల్ యాక్ట్ అధ్యక్ష చెప్పండి. కనీసం నీకు చాలా సెక్రటరీలు, నాకు సెక్రటరీలు లేరు, మీకు చాలా మంది సెక్రటరీలు ఉన్నారు, వారి దగ్గర తెప్పించుకోండి. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, వారి చెప్పాలి ఇవన్నీ అధ్యక్ష. ఇక్కడ కాదండి, మీరు చెప్పండి నాకు. మీరు 100 meters ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ ది రివర్ outside the municipal corporation, municipality, Nagar Panchayat limits, and 50 meters within the municipal corporation, municipality, Nagar Panchayat limits. But the boundary of the river shall be as fixed and certified by the irrigation department and revenue department. 30 meters from FTL boundary of lakes, tanks, kuntas of areas of 10 hectares and above. ఇక్కడ ఏంటంటే రివర్ బౌండరీ ఇది కాదు అధ్యక్ష. రివర్ బౌండరీ రివర్ లో అవతల సగంలో ఉంటుంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసుకుంటే అవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది అధ్యక్ష. ఇది ప్రకాశం బ్యారేజ్ అధ్యక్ష, ప్రకాశం బ్యారేజ్ కాబట్టి అధ్యక్ష ఆ కోర్టులో కూడా చెప్తాను, సుప్రీం కోర్టులో చెప్పినా కూడా చెప్తాను, ఇస్తాను. సుప్రీం కోర్టులో చెప్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు ప్రజావేదిక నా బిల్డింగ్ అధ్యక్ష, ఇది ప్రభుత్వ బిల్డింగు. నేనుండే బిల్డింగ్ అధ్యక్ష, నా బిల్డింగ్ కాదు అది. రమేష్ అనే ఒక డెవలపర్ చేసుకున్నాడు, నేను తాత్కాలికంగా ఉంటున్నాను, నేను ఒక టెనెంటే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేనేదో వైలేట్ చేశాను మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఎక్కడా వైలేట్ చేయలేదు, ఎక్కడా ఇల్లు కట్టలేదు, ఎక్కడా అసైన్మెంట్ల భూములు తీసుకోలేదు. ఆ విషయం ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందులో ఇది 130 మీటర్ల అవతల ఇప్పుడుండే వాటర్కి దీనికి డిస్టెన్స్ ఉంది అధ్యక్ష. అయితే కట్ట పక్కనే అధ్యక్ష ప్లీజ్ ఆగండి. ఇది ఏదో గట్టిగా మాట్లాడేస్తే ముఖ్యమంత్రి అడిగారు అధ్యక్ష. 7/4/12 ఈ ఆర్డర్స్ ఇవి. ఓకే, నేను అడుగుతాను అధ్యక్ష. సత్యనారాయణ రాజు అక్కడనే ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టాడు. ఎక్కడ కట్టాడు అధ్యక్ష? కట్ట కిందనే కట్టాడు. అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి పర్మిషన్ ఇచ్చారు. ఆయన గవర్నమెంట్ లో ఇక్కడే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నాడు, ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. మీ మెంబర్లందరూ కూడా మాట్లాడేటప్పుడు దర్ ఇస్ అ రికార్డ్, ఆ రికార్డు బట్టి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఇది క్లియర్ గా 130 మీటర్ల అవతల ఉంది కాబట్టి 100 మీటర్స్ లోపలనే ఉండాలి. అది కూడా రివర్, ఇది రివర్ కాదు, వాటర్ బాడీ. వాటర్ బాడీ అంటే రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ 10 hectares కాబట్టి ఆ 10 hectares లో మీరు చూసినప్పుడు అధ్యక్ష ఇది క్లియర్ గా 30 మీటర్ల నుండి సరిపోతుంది. నేను ఆ డీటెయిల్స్ అని మీకు ఇస్తాను అధ్యక్ష, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే బిల్డింగ్ కట్టారని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పంచాయతీ పర్మిషన్ ఉంది, 1+1 అయితే పంచాయతీ పర్మిషన్. దానిపైన పోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ ఆ బిల్డింగ్ లో కూడా రివర్ కన్జర్వేషన్ రిక్వెస్ట్ ఫర్ ఇష్యూయింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు కన్స్ట్రక్ట్ స్విమ్మింగ్ పూల్ విత్ డ్రెస్ చేంజింగ్ రూమ్, ఇష్యూ ఆఫ్ నో అబ్జెక్షన్ రిగార్డింగ్. ఇది 16/5/2007 ఇచ్చారు. అంటే ఆ బిల్డింగ్ కే రివర్ కన్జర్వేటర్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే కొన్ని కూడా ఉంటుంది అధ్యక్ష. మూడోది, మీరు బిల్డింగ్ కట్టారు, కొట్టేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు అనాథకి పాపం ఆయనకు ఎంతో పని నేనే కనపడుస్తూ ఉంటా బిల్డింగ్ లో కూడా పోయినప్పుడు కూడా. రాష్ట్రమంతా ఎక్కడున్నా నేను ఆ బిల్డింగ్ నాకు ఇమ్మని ఒక లెటర్ పంపించాను అధ్యక్ష. నేను చేసిన తప్పు ఎందుకు పంపించాను అధ్యక్ష ఒక లెటరు? నేను అందుకే చెప్తాను, అనాథైన అవునా కాదా కూడా చెప్తాను అధ్యక్ష. నేను ఒకటి రిక్వెస్ట్ చేశాను, నాకు ఇక్కడ బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్ నాకు ఇవ్వండి, నేను అపోజిషన్ లీడర్గా అక్కడ ఫంక్షన్ చేసుకుంటాను. లెటర్ పంపించిన తర్వాత బిల్డింగ్ డెమాలిష్ చేశారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, నేను అడుగుతున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష చాలా స్పష్టంగా ఇది 3/7/2015 ఇదే మరి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెళ్ళింది. 338 Section 3 of the Government Building Act 1899 gives exemption of certain government building from municipal laws
to raise the erection etc. of building within municipalities. Section 3 runs as follows. Nothing contained in any law or enactment for the time being in force to regulate the erection, re-erection, construction or alteration or maintenance of buildings within the limits of any municipality shall apply to any building used or required for the public purpose or for any public purpose which is the property or in the occupation of the government or which is the erected on land which is the property or in the occupation of the government. అధ్యక్ష చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ లో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కట్టినా దాన్ని రెగ్యులేట్ చేసే అధికారం గవర్నమెంట్ ఉందని చాలా అవసరం నేను చెప్పాను అధ్యక్ష. నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు చాలా చెప్పారు. నా బిల్డింగ్ మీరు కొట్టారు, గవర్నమెంట్ బిల్డింగ్ కొట్టారు, నేను అడిగాను కాబట్టి. మీ మంత్రి గారు అంటున్నారు నేనున్నాను కాబట్టి ఆ బిల్డింగ్ వెకేట్ చేయాలని. అది రూల్స్ ప్రకారం ఆయన తీసుకున్నా అన్నారు. మీరు ఎప్పుడైనా సరే ఒక పాలసీ ప్రకారం అన్ని చేస్తే నేను వెళ్ళడానికి ఏమి నాకు బాధే లేదు. కానీ అధ్యక్ష ఇక్కడ ఒక విషయం, ఈరోజు రాష్ట్రంలో కొన్ని నా విషయం నేను మాట్లాడాలి అధ్యక్ష. మీరు ఏం చేస్తారు చేయండి, నాకేం బాధ లేదు. దాన్ని మీరు తిడతారా, ఈ అవసరం అవమానిస్తారా, ఇంకా ఎక్కువ అయ్యారు ఏం చేస్తారా చేయండి, పర్వాలేదు. ప్రజల కోసం అడుగుతున్నాను అధ్యక్ష. నేను ఎన్ని పడడానికైనా సిద్ధంగా ఉన్న ప్రజా సమస్యల కోసం, ప్రజా జీవితాలు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీతులు చెప్పేయండి అధ్యక్ష, నీతులు చెప్పే అవసరమైతే రోడ్డు మీద పడుకోవాలన్నా సరే పనిచేస్తాను తప్ప మీ బెదిరింపులు నేను భయపడ్డా అధ్యక్ష. 40 ఏళ్ళ అధ్యక్ష, నేను చాలా చూశాను అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఒక్క గట్లోనే 74,000 కన్స్ట్రక్షన్స్ గుర్తించామని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని లక్షల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఒక ఆవేదనలో ఉన్నారు అదే సార్. రాష్ట్రంలో శ్రీనివాసులు గారు కూర్చోండి, ఒక ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వ బిల్డింగ్ కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ బిల్డింగ్ కూడా పెట్టుకోవచ్చిన అవకాశం ఉన్నా కూల్చేశారంటే, ఇక్కడ ఎక్కడ బిల్డింగ్స్ లేకపోయినా కూల్చారంటే ఇది ఖర్చుతో కూల్చేస్తున్నారు. వీళ్ళు ఇంకా రేపు ఏం చేస్తారో తెలియదని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అంటున్నారు మొత్తం బిల్డింగ్లన్నీ కూడా రిమూవ్ చేస్తారంటున్నారు, ఆదేశాలు ఇచ్చారంటున్నారు. కలెక్టర్స్ కి ఆదేశాలు ఇచ్చారంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్నారు దశ. ఆ ఆందోళన ఎప్పుడు నా దగ్గర కూడా దశ. ఇప్పుడు మంత్రి గారు చెప్పారు దశ, మాట చెప్పారు కూర్చో అధ్యక్ష, కూర్చోండి. మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు నన్ను డెమాలిషన్ మీరు పోతారా, మీకు కూడా నోటీస్ ఇచ్చారు. నాకు నోటీస్ అవసరం లేదు, ఎందుకంటే నా బిల్డింగ్ కూడా కాదు. నేను అడుగుతున్నా, ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒక ఆవేదన, ఒక బాధ. ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు ఎవరు వచ్చి కొడతారో తెలియదు. గవర్నమెంట్నే కొట్టినప్పుడు ప్రైవేట్ అయితే లెక్క కూడా ఉండదు. నాకు సార్ సీఎం గారు చెప్పిన తర్వాత అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, వారికి కూడా అప్పీల్ చేస్తున్నా, మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మినిస్టర్కి అప్పీల్ చేస్తున్నా, విక్టిమైజేషన్ వద్దు, దౌర్జన్యాలు చేయొద్దండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దండి. మాజీ ముఖ్యమంత్రి గారు బిల్డింగ్ ని మేము కొట్టేస్తున్నాం కాబట్టి మీరు ఒక లెక్క అని ఈ రాష్ట్రాన్ని ఆందోళనలో పడేయద్దండి అధ్యక్ష. ఈ సందర్భంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, నేను రియల్ గా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను అధ్యక్ష, అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో ప్లీజ్ ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో అధ్యక్ష అక్కడ ఇండ్లు కట్టుకుంటే రివర్ కోర్స్ మారిపోతుంది, అదే మాదిరిగా నీళ్లన్నీ అబ్స్ట్రక్ట్ అవుతాయి. ఈ ఏదైనా రేపు ఇది వస్తే అన్నిటి ఒప్పుకున్నాను అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష నేను వారిని అడుగుతున్నాను అధ్యక్ష, రోడ్ల మీద విగ్రహాలు పెట్టేశారు అధ్యక్ష.
విగ్రహాలు పెట్టినప్పుడు అధ్యక్ష పోతూ కాబట్టి ఇది కూడా ఇల్లీగల్ అంటే తప్ప చేసుకోవాలి. నేనేమి తప్పు మాట్లాడు సజెషన్ ఇస్తున్నా ముఖ్యమంత్రి గారికి సజెషన్ ఇస్తున్నా. సార్ క్వశ్చన్కి అన్రిలేటెడ్ ఏదైనా కానీ రికార్డులు ఇచ్చి తొలగించండి ప్లీజ్. నేను కూర్చోండి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండి. అధ్యక్ష నేను ఒకటే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష, రోడ్డు మీద కట్టడాలు ఉన్నప్పుడు, రోడ్డు మీద విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ దారిలో పోతామంటే విగ్రహాలు చూస్తూ యాక్సిడెంట్లు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. మేము కూడా ఎప్పుడో ఆర్డర్స్ కూడా ఇచ్చాము. క్వశ్చన్ కన్సిడర్ అవ్వాలి. అదే అవుతుందండి. నా నోరు మూయాలంటే కరెక్ట్ గా చెప్పలేండి. కాదు ఇది కరెక్ట్ కాదు. మీకు నోరు మూయించాలనుకుంటే అవకాశం ఎందుకు ఇస్తాం? మాకు అవకాశం సబ్జెక్ట్ రెస్ట్రిక్షన్స్ మాట్లాడుతున్నాను. అక్రమ కన్స్ట్రక్షన్స్ మాట్లాడుతున్నా. మీరే మాట్లాడడం లేదు, కావడం లేదు. ఏదైతే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ గురించి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ అదే మాట్లాడుతున్నాను. అధ్యక్ష నేను ఎక్కడ కూడా అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్. ఎక్కడైనా అధ్యక్ష నేను చట్టాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తులు తప్ప చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు కాదు అధ్యక్ష. అధ్యక్ష రామకృష్ణ మంది నాయకులు అయితే ఇవన్నీ చరిత్ర అధ్యక్ష. నేను ఒకటే, అన్ని రోడ్లలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు మీరు అమలు చేయరు? అదే మరి అధ్యక్ష మీరు కన్క్లూడ్ చేస్తారు. టైం అవుతుంది. వస్తాను అధ్యక్ష. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇదే కాదు, రోడ్డు మీద అన్నిట్లో అసలు కొంచెం సరిపోరండి. బట్ ఇది గవర్నమెంట్ అయింది చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా మీరు అంటే నాకు 40 సంవత్సరాల అసెంబ్లీలో ఉండి ఏం ప్లీజ్ మీరు ఓటర్లండి జవహర్లాల్ గారు కూర్చోవాలి. ఓటర్లండి మీరు మమ్మల్ని ప్లీజ్ రిస్ట్రిక్ట్ చేయండి అధ్యక్ష. అయ్యా డిప్యూటీ సీఎం గారు నేను ఎక్కడన్నా డివేట్ అయ్యానని చెప్పండి. నేనేమన్నా ఆరోపణ జవహర్లాల్ గారు ప్లీజ్ కూర్చోండి. నేను ఏ విగ్రహం అని చెప్పలేదు అధ్యక్ష. అంబేద్కర్ గారంటే నాకు ఇంకా గౌరవం. అంబేద్కర్ విగ్రహాలు చేసేసి బ్రహ్మాండంగా చేద్దాం. అదేం బాగులేదు అధ్యక్ష. నేను ఎక్కడ మాట్లాడలేదు. నేషనల్ లీడర్ కానీ అవన్నీ ఏ లీడర్ మాట్లాడలేదు. రోడ్డు విషయం మాట్లాడాను అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ వెయిటింగ్ చేయాలా? మీరు అనవసరంగా ఇష్యూ డైవర్ట్ అవుతుంది సార్. మీరు క్వశ్చన్ మీరు నన్ను ప్రొటెక్ట్ చేయాలి కానీ వాళ్ళు అరిస్తారు. ఏం చేస్తాను?
కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ డోంట్ కమ్ టు ద సైడ్ ప్లీజ్. శ్రీధర్ రెడ్డి బాబురావు గారు మీరు కూర్చోండి నేను మాట్లాడతాను. ప్లీజ్ 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 గౌరవరావు ప్లీజ్ ప్లీజ్ సుధాకర్ బాబు ప్లీజ్ 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 లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్ బాబురావు గారు ప్లీజ్ కూర్చోవాలి. ఇష్యూని డైవర్ట్ చేయొద్దు సార్, ప్లీజ్ కన్సల్టింగ్ ది స్టేట్ ప్లీజ్ సుధాకర్ బాబు. అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ప్లీజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్లీజ్ సీఎం అధ్యక్ష 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 ఎప్పుడైతే స్టార్ట్ చేసారో మొత్తం అన్ని వచ్చాయి. సరేనా వినండి, ఇవన్నీ ఎందుకండి కూర్చోండి. సుధాకర్ బాబు ప్లీజ్, నాగార్జున్ ప్లీజ్. సారీ సార్ మీరు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడుతున్నారు. మన ప్లీజ్ ప్లీజ్. నేను అందుకే ప్రశ్నకు సంబంధించినటువంటి రిలేషన్స్ తో మనం వెళ్ళాలి. అలా కాకుండా ప్లీజ్ డీవియేషన్ ఎప్పుడైతే అవుతుందో తప్పనిసరిగా ఇష్యూ ఏమిటంటే మనకి పాండమోనియం వైపు దారితీస్తుంది. అందుకే నేను గౌరవ ప్రతిపక్ష నాయకుల గారికి నేను చెప్తున్నటువంటిది, మీరు స్ట్రిక్ట్ గా కన్ఫైడ్ అవ్వండి, మీరు వైండింగ్ చేయండి. దీని మీద క్వశ్చన్ అవర్ 10:38 అయింది, సహకరించమని చెప్పేసి పదే సార్లు నేను అప్పీల్ చేస్తుంటే మీరు నా నోరు ముగించలేరు, నన్ను చేయలేరంటే ఎవరు చేస్తారు ఇక్కడ? మమ్మల్ని నోరు ముగించే ఉద్దేశం ప్లీజ్ ఈ సభాపతిగా నాకు ఎప్పుడూ ఉంది. ప్లీజ్ గౌరవ ప్లీజ్ ప్లీజ్. కాబట్టి ఆగండి ప్లీజ్. ఎవరు ఏ సభ్యుల తాలూకా పార్లమెంటరీ రైట్ ని, ఏ సభ్యుల తాలూకా వాయిస్ ని గొంతునెక్కే పరిస్థితి ఈ సభలో ఉండదు, అది జరగదు. కాకపోతే నేను అంటున్నటువంటి చాలా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుల గారికి, మనం ఏదైతే ప్రశ్న ఉందో ప్రశ్నకి
కన్ఫర్డ్ అయ్యి మీ తాలూకా వైండింగ్ అన్నటువంటిది చెయ్యండి అని అంటున్నాను. మీరు అలా కాకుండా మీరు నా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. నన్నెవరూ మూయించలేరంటే ఎవరికెవరు ఇక్కడ నోరు మూయించలేము. ప్లీజ్ సభలో సెల్ఫ్ రిస్ట్రైన్తో సభా గౌరవ మర్యాదలను కాపాడుకొని సభ సమయం ఎంతైంది చూడండి. మీరు క్వశ్చన్ కింద రావాలి తప్ప డిబేట్ అంటే ఎట్లా? మీరు ఒక పని చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అక్రమ కట్టడాలు నాట్ రివర్ కన్జర్వేషన్ దాని ప్రకారమే కాకుండా మిగిలినటువంటి దగ్గర మీద కూడా ఉండాలనుకుంటే దాంట్లో క్వశ్చన్ అవర్లో రండి, ఒక ఫోరంలో రండి, అది అవసరం కూడా డిబేట్ చేద్దాం, చర్చిద్దాం. దాని మీద ఫైనల్ గా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, తప్పేం లేదు. అది మానేసి ఈ సభని ఈ విధంగా ఆల్ ది టైమ్స్ పాండమోనియం చేసి ఇవాళ ఒకే ఇష్యూ మీద పట్టుబట్టి ఎంతమంది సభ్యులు తాలూకా మనోభావాలను మనం దెబ్బతీసి ఒక మనమే ఉండాలా? హబా అవసరం. మిగిలినటువంటి క్వశ్చన్లు వేసేటువంటి పరిస్థితి ఏమిటి? ఇవాళ కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అది దయచేసి ప్లీజ్ 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 దయచేసి చంద్రబాబు నాయుడు గారికి నేను అపీల్ చేస్తున్నటువంటిది, మీరు వైండింగ్ చేయండి. దాని మీద ఏమిటంటే మళ్ళీ సభను ముందుకు నడిపిద్దాం. అంతేగాని మీరు డివియేట్ అయితే మాత్రం అలా చేయనండి. మీరు ఏమంటే అనుకోండి ప్లీజ్. నాగార్జున గారు ప్లీజ్ ప్లీజ్ నాగార్జున గారు ప్లీజ్ 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 నాగార్జున గారు గౌరవ సభ్యులకి నేను అపీల్ చేస్తున్నాను. ఐ నో మీ ఫీలింగ్స్ ఎట్లా హర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి, గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి, ముస్లిం మైనారిటీస్ సంబంధించినటువంటి దీనివల్ల బడుగు బలహీన వర్గాల తాలూకా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. నేను ఒక బీసీగా ఇక్కడ ఉన్నాను. నేను సర్టన్లీ ఐ కెన్ ప్రొటెక్ట్ ఆల్ ది రైట్స్ ఆఫ్ ది, మీకున్నటువంటి హక్కులు పరిరక్షిస్తాం. ఈ సభ పరిరక్షిస్తుంది, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీ హక్కులను పరిరక్షించలేనప్పుడు నేను శాస్త్ర సభాపతిగా ఇక్కడ ఉండి నాకు సభానాయకులు ముఖ్యమంత్రి గారు మీరు బీసీ వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు, మీరు చేయండి సమర్థంగా అన్నప్పుడు అవి మీ హక్కులే నేను పరిరక్షించలేనప్పుడు ఇక్కడ ఉండడం కూడా అనవసరం. ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేస్తాను. డోంట్ వరీ. దయచేసి మీరు సభను నడిపించండి సజావుగా, మీరందరూ సహకరించండి. కాబట్టి మీరు అందుట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేసే ఇదే ఉండదు. ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, దళితులు, ఎస్టీస్, అలాగే ముస్లిం మైనారిటీస్, అన్ని వర్గాలు అందరికంటే సమర్థవంతంగా సమ్మిళితంగా ఉండగలమని చెప్పి రుజువు చేయండి. తప్పనిసరిగా మీకు అవకాశాలు వస్తాయి. ఈ రోజు ఇచ్చినటువంటి దీన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడికి ఆఫ్ చేసి దయచేసి ఫర్దర్ బిజినెస్ కి సహకరించవలసిందిగా నేను అందరికీ, ఇటు ట్రెజరీ బెంచెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అపీల్ చేస్తున్నాను. దయచేసి ఇక్కడ ఎవరి హక్కులు భంగం కలగవు. సభాపతిగా నేను ఎవరిని మూవించను. అయితే పద్ధతులు, లిమిటేషన్స్, డీవియేషన్స్ వీటన్నిటిని కూడా పరిగణలోనికి ఎవరికి ఇప్పుడు 70 మంది కొత్త వాళ్ళు తప్ప అందరూ సీనియర్స్మే. కాబట్టి దయచేసి మీరు అది క్వశ్చన్ వైండింగ్ చేయాలి సార్, వైండింగ్ చేయాలి. అధ్యక్ష, నేను ఏ నాయకుడిని కూడా అవమానించే విధంగానో కించపరిచే విధంగా కానీ వారికి చేయను అధ్యక్ష. నేను కూడా ఏం చెప్పారంటే అందుకని అధ్యక్ష, ఎవరైనా సభ్యులు ఎవరైనా చెప్తాను అధ్యక్ష, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ఒక ముఖ్యమంత్రిగా చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత నా పైనుంది, అందుకే నేను మా కలెక్టర్స్ అందరినీ ప్రజావేదికలో మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రి దీన్ని కట్టారని చెప్పి నా మీద నేను చట్టాన్ని ఉల్లంఘించాలని చెప్పి వారు మాట్లాడారు గారు చెప్పాల్సి వచ్చింది. అదే సమయంలో అధ్యక్ష, అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మీరు ఆ బిల్డింగ్ ని కొట్టాల్సిన అవసరం లేదు, ప్రజా అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ అందులో నేనే మీకు కనపడ్డాను కాబట్టి
మాజీ ముఖ్యమంత్రి అడిగారు కాబట్టి దీన్ని కొట్టాలని చెప్పి మీరు కొట్టారు తప్ప ఇంకోటి కాదు. దీంతో రాష్ట్రాన్ని ఒక భయభ్రాంతులు చేయాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఇక్కడికి వస్తున్నాను. వారే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు కానీ, మామూలు ఎంపీగా ఉన్నప్పుడు కానీ చట్ట వ్యతిరేకంగా కొన్ని వేల విగ్రహాలు, రాజశేఖర విగ్రహాలు పెట్టాడు అధ్యక్ష. ఆయన చట్టాల గురించి మాట్లాడుతున్నాడు అధ్యక్ష. సమాధానం చెప్పండి అధ్యక్ష, చేశారా లేదు? చట్ట వ్యతిరేకంగా కాదని ఆ విషయమే చెప్పడానికి చెప్పారు అధ్యక్ష. చట్టాన్ని ఎప్పుడు వ్యతిరేకించిన అధ్యక్ష. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అధ్యక్ష. అదే మార్గ అధ్యక్ష, కడప జిల్లాలోనే బుద్ధ పట్టుకుంది అధ్యక్ష. మీ బంధువులు థియేటర్లు కట్టుకున్నారు అధ్యక్ష. దాని బుద్ధలు పోయేసి ఇది ఎప్పుడో కొట్టండి కొట్టా ఉంటున్నారు. మీరు కొట్టండి, ఒక ఐడియా వస్తుంది. ఇంకో వర్గమైనా అక్రమాలు తొలగించండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. మా ఆవేదనంతా కూడా 74,000 పేద ప్రజానికి గురించి అధ్యక్ష, నన్ను గురించి కాదు. కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేయాలి. ప్లీజ్ Please. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. రామనారాయణ రెడ్డి గారు ఆగబ్బా ప్లీజ్. రామనారాయణ రెడ్డి గారు చెప్పండి. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష చెప్పండి. అధ్యక్ష ఆగండి ప్లీజ్. ఇవాళ అధ్యక్ష ఈరోజు తొలి ప్రశ్నలో ఉన్నాం అధ్యక్ష. తొలి ప్రశ్న వేసింది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు. మంత్రి గారు సమాధానం చెప్పారు. ఇంకా ఆ విషయం పైన ఎలాబొరేటివ్గా ఉన్నటువంటి అనుమానాలను తొలగించడానికి ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. తమరు ముఖ్యమంత్రి గారి సమాధానం తర్వాత ప్రతిపక్ష నాయకులకు కూడా అవకాశం ఇచ్చారు, వారు కూడా మాట్లాడుతున్నారు. అధ్యక్ష దీంట్లో ఇవాళ మీరు కానీ మేమందరం కానీ తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే అధ్యక్ష, ప్రశ్న ఉన్నది ఒకటి అధ్యక్ష, సమాధానం దానికి తగ్గట్టుగా వస్తుంది. ఇవాళ నదులు లేకుంటే కుంటలు కాలువల మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాల మీద జరిగిన చర్చ అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు గారేమో ఉన్నటువంటి ఆదేశాలు లేకుంటే ప్రభుత్వ నిర్ణయాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు అన్ని చదివి వినిపించారు అధ్యక్ష. తప్పులేదు అధ్యక్ష, అవి కూడా మీ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అవి కూడా ప్రభుత్వం ఒకసారి వెరిఫై చేసుకుంటుంది, చూస్తుంది అధ్యక్ష. కానీ ఈ కుంటలు కాలువలు నదులు మీద నుంచి ఇవాళ సబ్జెక్ట్ డైవర్ట్ అయింది. ఈ డీవియేషన్ ఎక్కడికి వెళ్తుంది అధ్యక్ష? రోడ్లు, రహదారులు, జాతీయ రహదారులు కాడికి పోయింది అధ్యక్ష. ఈ రోడ్లు, పంచాయతీ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు జాతీయ రహదారుల పైకి పోయి అధ్యక్ష విగ్రహాల కాడికి వచ్చింది అధ్యక్ష. విగ్రహాలు అనేటువంటి అధ్యక్ష ఇవాళ నేను మాట్లాడకూడదు, పెద్దలు వారు కూడా ప్రస్తావించాల్సింది కాదు. ఇది విగ్రహాల అధ్యక్ష ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలే కాదు అధ్యక్ష, ఇది మన రాష్ట్రంలో ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా అందరం కలిసి పెట్టిన రోజులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే పెద్దలు, జాతీయ నాయకులు, పూజ్య బాపూజీ
మహాత్మా గాంధీ గారిది, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, సుభాష్ చంద్రబోస్ గారిది, ఇటీవల కేంద్ర ప్రభుత్వం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాలు ఇవన్నీ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఇవాళ ఇవన్నీ తీయాలి అని అంటే ఇది జరిగే పని అధ్యక్ష. ఇవాళ జరుగుతున్నటువంటి సబ్జెక్టు మీద వారికి ఉన్న అనుభవంలో అధ్యక్ష నేనేం కాదన్న అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు 40 సంవత్సరాల నుంచి శాసనసభలో ఉన్నా మీరు చెప్పింది నేను నేర్చుకోవాలన్నా, మీరు చెప్పినట్టు నేను వినాలన్నా అంటే వద్దు అధ్యక్ష. మీరు చెప్పినట్టు వారు వినబడలే. ఈ సభకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు విధానాలు ఉన్నాయి. వాటిని అనుమతించుకొని వాటి ప్రకారం పోతే చాలు అధ్యక్ష. 40 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా తొలి సంవత్సరంలో ఉన్న శాసనసభ మీరు మా అందరికీ ఇచ్చింది ఒకే రూల్ బుక్ అధ్యక్ష. మేము కూడా 6 సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు 6 సార్లు రూల్ బుక్ ఇచ్చారు. రూల్ బుక్ ఇచ్చినప్పుడు మేమేమన్నా దాంట్లో మార్పులు ఉంటాయని చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నంబర్లు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు కొన్ని మారినాయి అధ్యక్ష. అంతే తప్ప రూల్స్ అందరికీ ఒకటిగానే ఉన్నాయి. ఆనాటి రూల్సే ఇవాళ కూడా మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ప్రత్యేకంగా నేను గౌరవ ప్రతిపక్ష నాయకులను కోరేది, ఇవాళ ఉన్నటువంటి దాని మీద మీరు సమాచారం ఇచ్చారు. మీరు సమాచారం సభాధ్యక్షులుగా మీకు పంపి ప్రభుత్వానికి పంపమనండి. మంత్రి గారికి ఇంకేమైనా సప్లిమెంటరీలు ఉంటే సమాధానం చెప్పు అధ్యక్ష. ఇవాళ మరి 9 ప్రశ్నలు ఉన్నాయి ఇవాళ మీ ముందు. మా పార్టీకి సంబంధించిన అనేక మంది సభ్యులు వాళ్ళ ప్రశ్నలు వేశారు, దీనికి సమాధానాలు కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో ఇవాళ టీవీలు చూస్తున్నారు అధ్యక్ష, మా శాసనసభ్యుడు ఏం మాట్లాడాడని చెప్పి తెలుసుకోవడానికి. కానీ ఇవాళ అటువంటి శాసనం నిన్నటి పరిస్థితి చూసాం. మీరు పోస్ట్పోన్ అన్నారు. మామూలుగా అయితే అధ్యక్ష నేను మీరు పోస్ట్పోన్ అంటారని అనుకోలేదు అధ్యక్ష. డీమ్ ఇట్ టు బి ఆన్సర్డ్ అని అంటారు. ఎందుకంటే ఈ పోస్ట్పోన్ అంటే మళ్ళీ నిన్నటి ఇవాళ వస్తాయి, ఇవాళ పోస్ట్పోన్ అంటే ఇవాళ నిన్నటి అన్ని కలిపి రేపు వస్తాయి. ఈ విధంగా పోస్ట్పోన్ చేసుకుని చివరి రోజుకి మొత్తం ప్రశ్నలన్నీ మిగిలిపోయి అవి లాస్ట్లో డీమ్ టు బి ఆన్సర్డ్ అనే పరిస్థితి వస్తే మా సభ్యుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆలోచన, ఇవాళ వాళ్ళని నమ్ముకున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రజానీకం యొక్క వాళ్ళ ఎదురు చూపులు అన్నీ కూడా ఇవాళ నిరర్ధకం అవుతాయి అధ్యక్ష. తమరు దయచేసి ఈ ప్రశ్నలో మరి వారిని అనుమతించారు కాబట్టి దీనికి సంబంధించిన ఏమైనా సప్లిమెంటరీలు ఉంటే వారిని చెప్పమనండి. మా మంత్రి గారు సమాధానం పూర్తి చేస్తారు. తర్వాత ప్రశ్నకు మీరు వెళ్తే బాగుంటుందని చెప్పి నా కోరిక అధ్యక్ష. రాంబాబు గారు అందరికన్నా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి వృక్షం అంత మనిషి నేను కాదని అనను, మీరు కామెంట్ చేయొద్దు దయచేసి. అధ్యక్ష ఇందాక నుంచి చూస్తుంటే ఒక పాండిమోనియం అధ్యక్ష. ఇక్కడ చాలా బాధ కలుగుతా ఉంది, ఎందుకంటే నేను సైలెంట్ గా చూస్తూ ఉన్నాను. ఈ ప్రశ్న నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు మరలింది. చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవం దృష్ట్యా చాలా తెలివిగా దీన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న విగ్రహాల గురించి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల గురించి మాట్లాడడం అనేది ఏమంత సమంజసం? పెద్దలు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మీరు ఆ విధంగా డైవర్ట్ చేసి మా వాళ్ళందరిని రెచ్చగొట్టి మీరు సింపతి పొందాలనే ప్రయత్నం చేయడం ధర్మం కాదనేది నా అభిప్రాయం. ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష, ఇవాళ మీరు 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 దయచేసి మాట్లాడకండి, మీరు దయచేసి మాట్లాడదు. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే చట్టాలను నేను ఎప్పుడు అతిక్రమించను అన్నారు. శభాష్. నిన్న కూడా ఒక మాట మాట్లాడారు, సభా సాంప్రదాయాలు, అదేవిధంగా డెమోక్రసీ. ఈ మాటలు విన్నప్పుడు అధ్యక్ష నాకు రక్తం మరిగిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే నాకు అర్థం కాని ఏంటంటే చట్టాలను గౌరవించేటటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా పక్కనున్న 23 తీసుకుపోయి 4 మంత్రిగా చేసి మీరు చట్టాలను గౌరవిస్తున్నారు అంటే మీరు ఎలా నమ్మాలి? నాకు అర్థం కాదు అధ్యక్ష. అధ్యక్ష సబ్జెక్ట్ అంటే అధ్యక్ష అధ్యక్ష ఏమండి మీరు ఒకసారి లేవండి సార్, ప్లీజ్ మీరు ఒకసారి లేవండి. అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్ గా వంగి అక్కడికి వెళ్తున్నాడు అధ్యక్ష. ఏం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను అచ్చెన్నాయుడు గారిని వేరే అన్నాను, కానీ వారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళ
అన్నగారితో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇక్కడ నుంచి లేచి అక్కడ అలా పడుతున్నాను సార్. ఏంటని చెప్తున్నా అర్థం కాలేదు నాకు. చూస్తుంటే వారిని కామెంట్ చేస్తే సభా మర్యాద కాదని అనుకుంటున్నాను, కానీ వారంటే నాకు గౌరవం ఉంది. కానీ ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. నేను అనేది ఏంటంటే సబ్జెక్ట్ కాదు. ఓకే, ఏమండి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల సబ్జెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల కన్నా ముందే ఉన్నారంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి అనుమతి లేని విగ్రహాలు అన్నారు. దానిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు వస్తాయి, అంబేద్కర్ విగ్రహాలు వస్తాయి. ఇందాక వారు చెప్పినట్టుగా సుభాష్ చంద్రబోస్, ఇక్కడ అంబేద్కర్ అభిమానులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్లీజ్ అబ్బా నేనేమంటానంటే అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఆయన తెలిసి మాట్లాడారో తెలియక నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. నేను చెప్తున్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 5 రూపాయలు 10 రూపాయలు వేసుకొని ప్రతి వాడ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, మీకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలంటే అంత కడుపు మంట ఎందుకు అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. విజయవాడలో ఎవ్వరికీ అడ్డం లేని చోట రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే రోజు ఈయన వెళ్తుంటే చూసి ఓర్వలేక ఆ విగ్రహాన్ని తీసేసినటువంటి మహానుభావుడి పెద్ద మనిషి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, నేను ధర్మం కాదు ఇది, నేను చెప్పే విషయాలు మీరు గమనించాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. వారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు ఒక అక్రమ కట్టడంలో ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అది మీ ఇల్లు కాదు, అది లింగమనేని వారి గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ లో మీరు ఎందుకున్నారో మాకందరికీ బాగా తెలుసు. నోటీస్ ఇచ్చారు. నేను మనవి చేస్తున్నా, మీరు దయచేసి ఆ ఇల్లును ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించండి. ఆ ఇళ్ళన్నిటికీ నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకునేటప్పుడు మీరు ధైర్యంగా చెప్పండి, ఎస్ నేను ఒక అక్రమమైన కట్టడంలో ఉన్నాను, నిజమే నాకు తెలిసింది, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను, మీరు చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోండి. ఇంకా ఏమన్నా అసలు అధ్యక్ష నేను తెలియకొడతాను, కరకట్ట ఎందుకు కడతారు అధ్యక్ష? ఎందుకు కడతారు? వాటర్ వస్తే ఊళ్ళ మీద పడుకోకుండా కరకట్ట కడతారు. ఈ కరకట్ట లోపల ఇల్లు కట్టడం ఏంటి అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. దానిలో చట్టాన్ని గౌరవించవలసినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అధ్యక్ష, కంచె చేరినటువంటి ఇది కదా, కంచె చేరిన చట్టాలను ఉల్లంఘించి ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్తే ధర్మంగా ఉంటుంది అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, గౌరవ ప్రతిపక్ష నాయకులు, మీరు కాస్త ఓర్పుగా వ్యవహరించండి తప్ప ఏదో ఒక విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకొని నాకు అవమానం జరిగినా పర్వాలేదు, నేను ప్రజల కోసం అవమానపడతాను. ఏ అవమానం జరుగుతుంది అధ్యక్ష? మీకు జరగాల్సిన అవమానం ఏదో మొన్న పూర్తిగా జరిగిపోయింది. ఇంకా అంతకన్నా ఏ అవమానం జరగదని మనం చెప్తాం అధ్యక్ష. మేము అవసరమైతే రోడ్డు మీద పడుకుంటాం. ఏంటి రోడ్డు మీద పడుకుంటారా? మీరు ఇప్పుడైనా రోడ్డు మీద పడుకున్నారా? మీరు ఊరిని యాక్షన్ కోసం మీరు రోడ్డు మీద పడుకోవాలనేటువంటి కెమెరాల్లో పోతుంది కాబట్టి దాన్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక డ్రామా ఆడుతున్నారు. దయచేసి నేను మనవి చేస్తున్నా సభ్యులందరికీ కూడా, సభను ఎలా నడపాలి అధ్యక్ష? నేనేం మాట్లాడాను అధ్యక్ష? ఏంటండి ఇది? ఏంటండి నాకు అర్థం కాలేదు. ఇది ఆయన చేయొస్తున్నాడు అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడుతున్నా ఏం చేయొత్తారు ఆయన? నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్, ఎవరు మీ టాక్, మీకు అవకాశం ఇస్తారు, మాట్లాడండి. అచ్చెన్నాయుడు గారితో చాలా ఇబ్బందిగా ఉందండి. అచ్చెన్నాయుడు గారితో చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అచ్చెన్నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, మీకు మైక్ ఇవ్వకపోయినా కూడా గాంధిస్తా ఉన్నారు, రంకెలేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను సవినయంగా మనవి చేస్తున్నాను ప్రధాన ప్రతిపక్ష నాయకులకి, మీరు చట్టాలను ఉల్లంఘించడమే మీ వృత్తిగా రాజకీయాలు నడిపారు. చివరికి మీరు ఉండే ఇల్లు కూడా చట్టాలను ఉల్లంఘించి చేస్తున్నారు. దయచేసి ఇల్లు ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించండి. మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప మీరు ఇంకా ధింకరించి హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు లేదా ఇప్పుడు ఆర్డర్లు తీసుకొచ్చి చూపిస్తే ప్రయోజనం లేదని మనం చేస్తున్నాను. కరగట్టగా దిగువనున్నటువంటి బంగళాలు ఏవైనా సరే చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఊరికే మీరు సన్నాయి ఉన్నప్పుడు నొక్కితే ప్రయోజనం లేదు. గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు దీన్ని పాటించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, మీరు కంక్లూడ్ చేయండి సార్, మీరు కంక్లూడ్ చేయండి. హౌ లాంగ్ యూ విల్ బి డ్రాగింగ్ ది ఇష్యూ లైక్ దిస్? మీరు కంక్లూడ్ చేయండి సార్. మీరు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కంక్లూడ్ చేయకుండా మినిస్టర్ గారికి ఆపర్చునిటీ ఇస్తే మళ్ళీ మీరు కరెక్ట్ కాదు. ఇది
కన్క్లూడ్ చేయండి. నేను ఇందాకైతే చెప్తున్నాను సార్, మీరు కన్క్లూడ్ చేయండి. నేను గట్టిగా అంటే నా నోరు మూయిస్తారని చెప్పి మీరు అంటున్నారు. కొన్ని ఉన్నాయి కదా, మీరు సర్కమ్స్టెన్సెస్ కూడా ఆలోచించకుండా మీరు మాట్లాడడం, వన్ సైడ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు దిశ. నేను మాట్లాడాను, వినండి సార్, వినాలి. మీరు వెనకపోయి ఓపిక లేకపోతే నేను చెప్పగలుగుతాను. చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. మాట చెప్తాను, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, రామనారాయణ గారు మాట్లాడారు, మీరు నన్ను కూర్చోమన్నారు, నేను కూర్చున్నాను. వారు అవుతారు, రాంబాబు గారు మాట్లాడారు, మీరు అవకాశం ఇచ్చారు, నేను కూర్చున్నాను. నేను కన్క్లూడ్ చేసే సమయంలో అందరికి అవకాశాలు ఇచ్చి మళ్ళీ మాట్లాడిస్తే కన్క్లూడ్ చేయండి. మళ్ళా నేను కన్క్లూడ్ చేశాను అందరూ చెప్పిస్తే మీరు ఏ విధంగా సభ సార్? ఐఎమ్ గివింగ్ ఆల్ ది టైమ్, వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. అవతల వాళ్ళు మాట్లాడండి, మీరు కూడా వినాలి. అవతల వాళ్ళకి నాకంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చి నన్ను తిట్టించి మళ్ళీ నన్ను కన్క్లూడ్ చేయమంటారు. అదే ప్రాబ్లం, అదేనండి ప్రాబ్లం. మీరు అలా అనుకుంటే సభలో ఎవరికి వాళ్ళు అర్థం కాదు దిశ, బయట చూస్తున్నారు దిశ, స్థలంతో చూస్తున్నారు. నేను అదే సార్, నేను ఇప్పుడు ఒక మాట అన్నాను దిశ, నేను సమాధానం చెప్పకపోతే రాంగ్ మెసేజ్ రాష్ట్రం అంతా వెళ్తున్న దిశ, అందుకే సమాధానం చెప్తున్నా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నాకు కడుపు అంటే ఏంటో దిశ. రాజశేఖర రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. చరిత్ర దిశ ఎవరు తెలియదు దిశ, మీకు తెలియదా? రాజశేఖర రెడ్డి నాకు ఎంత మంచి స్నేహితుడు అంటే మేమిద్దరం మంత్రులుగా ఒక రూమ్ లో పడుకున్నాం దిశ. ఇద్దరు అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు. చెప్పండి, ఇది ఎవరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు దిశ. 78, 83 మా ఇద్దరు ఇక్కడ ఎంతో తెలుస్తుంది. మా అంత మంచి స్నేహితులు ఎవరు లేరు అధ్యక్ష. మా మధ్య వినండి, మా మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశానికి వచ్చాను, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. రాజకీయంగా పోరాటం తప్ప వ్యక్తిగత కాదు. ఆయన విగ్రహం పైన నాకేం కౌశలం లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. కానీ చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. రెండో అధ్యక్ష, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మాట్లాడారో ప్లీజ్ ఇప్పించాడా, ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇప్పించాడా, చనిపోయిన అందరికీ తెలుసు. ఆ విషయాలు నేను మాట్లాడాను, ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మాట్లాడాలని 2007 దిశ ఎవరి దిశ ముఖ్యమంత్రి? రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి దిశ. అప్పుడే పర్మిషన్ ఇచ్చారు దిశ. లింగోలేని హౌస్ కి కన్జర్వేటర్ ఆఫ్ వాటర్ కన్జర్వేటర్ ఇచ్చింది, అప్పుడే ఇచ్చారు దిశ పర్మిషన్. ఏదైతే అక్కడ స్విమ్మింగ్ పూల్కి, ఆ విషయం వీళ్ళ దృష్టి తీసుకొస్తున్నారు దిశ. అధ్యక్ష, మంత్రి సత్యనారాయణ రాజు బిల్డింగ్లు ఇచ్చారు, చాలా బిల్డింగ్లు అప్పుడే వచ్చాయి. మీరు ఒక పాలసీ తీసుకోండి, మొత్తం కాపాడుతామంటే అందరికీ చెప్పండి, మీటింగ్లు పెట్టండి. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కనబడిస్తే మాత్రం అది సభకు కాదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఉండే ఇల్లే దిశ, నా సొంత ఇల్లు కూడా కాదు, నేను వాడుతుండే ఇల్లే మీకు కనబడిస్తే కరెక్ట్ కాదు దిశ. అదిశ, ఇక్కడ నేను మిమ్మల్ని కోరుతున్నాను దిశ, నా మీద కోపంతో 74,000 ఇళ్లు కూల్చేస్తామని చెప్తున్నాడు అధ్యక్ష మంత్రి గారు. మంచి సమాధానం అధ్యక్ష. గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి మంత్రి గారు చెప్తారు అధ్యక్ష, గవర్నమెంట్ అదే చెప్తాను అధ్యక్ష, అప్పీల్ చేస్తున్నా. దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, లేకపోతే ఎస్టీలు ఉన్నారు, పేద ప్రజానికి ఉన్నారు. వాళ్ళని మినిస్టర్ గారు చెప్తారా? ఉన్న పరంగా ఇల్లు కొనుగొడితే చాలా వరకు వాళ్ళు. దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి దాని అవసరం కోరుతూ, రాంబాబు గారి దేశం నీకు చాలా గౌరవం. అప్పుడప్పుడు ట్రబుల్ షూటర్ అనుకుంటున్నాడు కానీ ట్రబుల్ మేకర్ గా తయారవుతున్నాడు. చాలా సంతోషం అధ్యక్ష, నాకేం బాధ లేదు. నేను అడుగుతున్న దిశ ఒకటే చెప్తున్నా, ఆయనకు కానీ హౌస్ లో కానీ చట్టాల గురించి, అవినీతి గురించి మాట్లాడాలంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అధ్యక్ష. అపోజిషన్ లీడర్కి, ముఖ్యమంత్రి గారికి సిద్ధంగా ఉంటాను అధ్యక్ష. ఒకరోజు చర్చ పెట్టండి, ఎవరెవరు ఏమేమి ఉందో అన్ని డిస్కస్ చేద్దాం. ఎవరు అవాయిడ్ చేశారో, ఎవరు వైలేట్ చేశారో అన్ని చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీ ద్వారా సభకు తెలియజేస్తాను అధ్యక్ష.
ఆపండి ప్లీజ్. మినిస్టర్ గారు, సీఎం గారు మాట్లాడండి. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు సత్యదూరమైన మాటలు మాట్లాడాడు కాబట్టి మైక్ తీసుకొని మళ్ళీ నేను రీక్లారిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎట్లా జరుగుతా ఉందంటే అధ్యక్ష, ఈ సభ ఆయన మాట్లాడిన తర్వాత నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అన్ఫార్చునేట్లీ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది ఫుల్ స్టాప్ పెట్టి మీరు రెండో క్వశ్చన్కి పోవాలి. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్గా అది జరగకోకుండా మళ్ళీ ఆయనకు మైక్ ఇస్తా ఉన్నాం. సో మళ్ళీ ఆయన సత్యదూరమైన మళ్ళీ మాటలు చెప్పాడు కాబట్టి మళ్ళీ రీక్లారిఫికేషన్ మళ్ళీ మేము ఇవ్వడానికి మళ్ళీ మేము లేయడం ఇలానే జరుగుతూ ఉంది. అయినా కానీ ఇది కనీసం రాబోయే రోజుల్లో మీరు దీన్ని రిపేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్న అధ్యక్ష. అట్ ది సేమ్ టైం ఆయన సత్యదూరమైన మాటలు చెప్పిన నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలకు నేను క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. సింపుల్ క్వశ్చన్ అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి అంతగా అంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రజావేదిక, ఈ ప్రజా గ్రీవెన్స్ సెల్ ఏదైతే ఉందో దాన్ని విరగొట్టక ముందు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు దాన్ని విరగొట్టద్దండి అని చెప్పి ఏకంగా దాని మీద కోర్టుకు వెళ్ళాడు అధ్యక్ష. రాత్రి కోర్టు కూడా ఎంత జాతీయ సమస్య అన్నట్టుగా కోర్టును ఏ రకంగా తాను కోర్టును ఏ రకంగా దాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు అని అంటే అధ్యక్ష, కోర్టును రాత్రి 12 గంటలకు 1 గంటప్పుడు హౌస్ మోషన్, రాత్రి 12 గంటలకు 1 గంటప్పుడు హౌస్ మోషన్ అధ్యక్ష. ఆ టైంలో కూడా కోర్టు నిజంగానే ఏమైనా జరిగిపోయిందా, నిజంగానే ఏమైనా జరిగిపోతాడా రేపు పొద్దున్నే అని చెప్పి కోర్టు క్లారిఫికేషన్ తీసుకునేందుకు ఆ టైంలో ఏం జరిగింది అని వినింది అధ్యక్ష. ఇదే నిజంగానే ఈయన చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే కానీ ఉన్నింటే రాత్రి 2 గంటల 2:30 AM కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే గానా ఇదే మాదిరిగానే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపచ్చు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గవర్నమెంటే కట్టినా కూడా దాన్ని రాటిఫై చేసే పరిస్థితి కన్నా ఉండింటే ఎందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష? మరుసటి రోజు ఏ రకంగా ప్రజావేదిక డిమాలిషన్ అయింది? ప్రజావేదిక డిమాలిషన్ కాకముందు కోర్టు వినిన తర్వాత రాత్రి 2:30 AM కు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు దాన్ని పగలగొట్టడం అనేది జరిగింది. మన కళ్ళ ముందనే అన్ని కూడా కనిపించాయి. ఇవన్నీ కూడా తెలిసినా కూడా దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రెండో విషయం అధ్యక్ష, సుప్రీంకోర్టు ఏదైతే తన జడ్జిమెంట్ ఏదైతే చదివి వినిపించాడు, ఏదైతే చెప్తా ఉన్నాడు అధ్యక్ష, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దే డిడ్ నాట్ డైరెక్ట్. సుప్రీంకోర్టు ఆల్సో directed not to take up any construction in water bodies and parks. Supreme Court అనేది కూడా ఏదైతే చెప్పిందో అధ్యక్ష, Supreme Court direction is only private buildings constructed unauthorizedly in private lands. అంతేగాని which can be taken over by the court. అంతేగాని they are not connected to water bodies and parks. పబ్లిక్ పర్పస్ కోసం ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్స్ ఏదైనా ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ స్థలాలలో ఏదైనా కట్టి ఉంటే దానికి పబ్లిక్ పర్పస్ కోసం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ట్విస్ట్ చేసి వాటర్ బాడీస్ కు పార్క్స్ కు దాన్ని లింక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వక్రీకరించి ఆ జడ్జిమెంట్ ను చూపించే కార్యక్రమం చేశాడు. నిజంగానే ఆ జడ్జిమెంట్ లో అంతే పంచుగన ఉండింటే, అంతే పసే ఉండింటే గన ఎందుకు హైకోర్టులు అదే జడ్జిమెంట్ ను చూసిన తర్వాత కూడా డిమాలిషన్ చేయడానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి అధ్యక్ష? అంతకన్నా ఇంకా అర్థం కావడం లేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, 2018లో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ బిల్డింగ్ 2018 బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా విచ్ ఆల్సో ప్రోహిబిట్స్ రెగ్యులరైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ విత్ ఇన్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ రివర్స్. వాళ్ళు తీసుకొచ్చిన బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా ఇట్ ప్రోహిబిట్స్ రెగ్యులరైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ విత్ ఇన్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ ద రివర్స్. వాళ్ళు తీసుకొచ్చింది కూడా అంటే క్లియర్ కట్ గా రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు క్లియర్ కట్ గా బుర్ర పెట్టి ఆలోచనలు చేసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతోనే ఏ రూల్స్ అయినా కానీ ఫామ్ చేస్తాం. కానీ నాకు ఏ రూల్స్ వర్తించవు, నేను బియాండ్ రూల్స్, నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఆరగెన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏవి కూడా కనిపించే కార్యక్రమం జరగవు అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ఎప్పుడో స్విమ్మింగ్ పూల్ అధ్యక్ష,
స్విమ్మింగ్ పూల్ కట్టుకునేదానికి, స్విమ్మింగ్ పూల్ అంటే ఎక్కడ అధ్యక్ష ఉండేది? భూమి కింద. స్విమ్మింగ్ పూల్ అనేది భూమి పైన ఉండదు అధ్యక్ష. స్విమ్మింగ్ పూల్ అనేది భూమి కింద. అంటే గుంట వెళ్తాము, నీళ్లు ఉంటాయి అక్కడ, దానికి స్విమ్మింగ్ పూల్ అని చెప్పి రివర్ కన్జర్వేటర్కి ఎప్పుడో పర్మిషన్ పెట్టుకుంటే దానికి ఎవరైనా కూడా పెద్ద అబ్జెక్ట్ చేసే కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పెద్ద దానికి అబ్జెక్షన్ చేయాల్సినంత అవసరం లేకపోయిండొచ్చేమో. కాబట్టి రివర్ కన్జర్వేటర్ ఏమన్నా ఆ రోజుల్లో ఏమన్నా పర్మిషన్ ఇచ్చాడేమో, ఇది కూడా నాకు తెలియదు. ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి నేను అది కూడా ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ఐఎమ్ జస్ట్ రాటిఫైయింగ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ అనే దాని స్విమ్మింగ్ పూల్ కు ఒకే రూల్, అంటే భూమి కింద ఉండే స్విమ్మింగ్ పూల్ కు ఒక రూలు, ఒకే రూలు. బిల్డింగ్ ఏదంటే బిల్డింగ్ కడితే దానికి కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది అని చెప్పి ఈయన అనుకునేట్టుగా దాన్ని వక్రీకరించి చెప్పడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. స్విమ్మింగ్ పూల్ అనేది ఏం అధ్యక్ష? భూమిలో గుర్తుపోతారు. భూమిలో స్విమ్మింగ్ పూల్ కు ఒకటే రూల్ అంటాడు, అదే రూల్కి సంబంధించి మళ్ళీ దానికి ఇంకోటి అంటాడు. ఆ టైంలో ఈయన ఇచ్చినారని చెప్పి అంటా ఉన్నాడు. ఏమి ఇచ్చినారో, ఎవరు ఇచ్చినారో, ఏం చేసినా నాకైతే అది కూడా తెలియదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి విషయంలోనూ అధ్యక్ష ఎలా వక్రీకరించాలి, ఈ విషయంలో నుంచి ఎలా రాజకీయ లబ్ధి చేసుకోవాలి అని చెప్పి ఒకటే తప్పుడు ఆలోచనలు చేస్తా ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటి అన్నదే మాత్రం పక్కన పెట్టాడు అధ్యక్ష. వాస్తవం ఏమిటి అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ ద బ్యాంక్ 22.60 మీటర్స్ ఉంటే ఆయన ఇల్లు ఉండేది 19.50 మీటర్స్ ఆయన ఇల్లు ఉంది. అంటే ఆయన కట్టిన ఇల్లు ఫ్లడ్ కోర్స్ ను అబ్స్ట్రక్ట్ చేస్తా ఉంది. అది ఇల్లీగల్ అని చెప్పి ఏకంగా రివర్ కన్జర్వేటర్లు ఏకంగా పర్మిషన్లు ఇవ్వకోకుండా ఏకంగా లెటర్లు రాసి పర్మిషన్లు ఇవ్వకోకుండా అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా బేఖాతరు చేసి ఇల్లు నిర్మోహమాటంగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఆ తర్వాత పెద్ద మనిషి అదే తప్పుడు బిల్డింగ్ లో ఉంటూ నేను ఇక్కడే ఉంటా, నా మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకునేట్టు అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం కోసం ఆరాటపడతా ఉన్న ఈయన మనస్తత్వం చూస్తా ఉంటే నిజంగా ఎవరైనా కూడా అధ్యక్ష ఒక స్థాయి ఉన్న వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక స్థాయి ఉన్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులే నేను ఇక్కడే ఉంటా, రూల్స్ వ్యతిరేకంగా ఉన్నానని నేనే ఉంటా, నా బిల్డింగ్ వచ్చి మీరు పగలగొట్టే ధైర్యం మీకుందా అన్నట్టుగా బిహేవ్ చేసే కార్యక్రమం ఏకంగా ఆ స్థాయి వ్యక్తి చేస్తా ఉంటే అసలు ఈ మనిషికి బుర్ర జ్ఞానం ఉందా లేదా అన్నది ఒక్కసారి ఈయన ప్రశ్నించుకోవాలని చెప్పి అడుగుతాను.